నన్ను గుర్తుపట్టిరా? నేను ముజ్జు అని ఒక అబ్బాయిని. అమ్మాయి ఏం లేదు, ఈరోజు గుండు చేసిరనే ఒక శుభ సందర్భంలో ఇంటికి వచ్చినాము. వర్షకాలం కదా ఇప్పుడు, అట్లా కావద్దని గుండు చేసుకుండు. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి వికృతి. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి ఈ రత్నాన్ని కన్నా ఈ వజ్రాన్ని కన్నా మా అమ్మగారిని చూస్తారా మీరందరూ? హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు ఎవరు ఉన్నారు మనతోని మా ఇంటికి వచ్చారు, మనతో ఉన్నారు. భయ్య బావి ఉన్నారు, చూపిస్తాం మీకు. ఇగో హాయ్ హాయ్. నా పొట్ట గిట్ట కనిపిస్తుంది. ఏం లేదు, ఈరోజు గుండు చేసిరనే ఒక శుభ సందర్భంలో ఇంటికి వచ్చినాము. ఆంటీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని భోజనానికి అని పిలిచిండ్రు అనమాట, ముజ్జు వాళ్ళు. అట్లా గుండు చేసినందుకు ఏం కాదు, ప్లీజ్ ప్లీజ్ ఎవరు భయపడకండి. నన్ను అంటే ఇప్పుడే మేము మంచిగా కానిచ్చినాము ఫుడ్ గిడ్డ అంతా. నన్ను లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ అన్నట్టు షీర్ కుర్మా. నన్ను ఎత్తి కట్ చేయను. షీర్ కుర్మా. సో షీర్ కుర్మా ఎట్లా చేస్తారంటే సేమియాతో చేస్తారు. నా గుండు కొంచెం ఏమైంది, కొంచెం భయపడకండి, ముజ్జు చేసేవారు. అయితే నా గుండె ఎందుకు చేసుకున్నా తెలుసా? అయితే వెళ్తుంటే వర్షం వస్తుంటే జుట్టంతా నాని కింద పోతున్నాయి. వర్షకాలం కదా ఇప్పుడు, అట్లా కావద్దని గుండు చేసుకుండు. గుండు మీద పడి ఇట్లా జారిపోవాలి నీళ్ళని, అందుకు చేసుకుంటూ ఎప్పుడైతే షీర్ కుర్మా తింటున్నా. నూనె పెట్టినా ఇప్పుడు ఈ నూనెకైతే మొత్తం జారిపోతాయి ఇట్లా నిజంగానే. నన్ను గుర్తుపట్టిరా? నేను ముజ్జు అని ఒక అబ్బాయిని. అమ్మాయి మరి అబ్బాయి అని చెప్తావు సపరేట్ గా. నా గుండు గుర్తుపట్టరే ఏందన్నా? నా గుండుకి గుర్తుపట్టరేమో అనుకుంటున్నా. నేను చెప్పింది చెప్పు. అయ్యా అసలు ఆన్ చేయలేదు. రికార్డ్ అవుతుంది. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి వికృతి అన్న రాట్లేదే. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి వికృతి. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి. స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి వికృతి. స్వయం కృషితో అంతా ఏం కాదు ముజ్జు, నువ్వు ఫీల్ కాకు. ఈయన కూడా నత్తే. నాకు కొంచెం పర్లేదు ముజ్జు కానీ నిజంగా స్వయం కృషితో పైకి వచ్చిన ప్రకృతి. ముజ్జు స్పెషల్ టాలెంట్ అది, మీరు అస్సలు ఇది చేయొద్దు. సగం సేమియా అంతా నాకే పోసింది, షీర్ కుర్మా అంతా అయిపోయింది. ఫస్ట్ నేను అండ్ ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చింది మాకు. అది ఏం లేదు గిఫ్ట్. ఇప్పుడు ఇంకో గిఫ్ట్ వస్తుంది, ఇంకోట ఆ తర్వాత ఇంకో గిఫ్ట్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత. అండ్ ఇంకా అది రెడీ కావాలి, ఇంకా రెడీ అవుతుంది. అది కొన్ని ఫ్యూ డేస్ రివీల్ దట్ గిఫ్ట్ ఏందో. సేమియా అయితే రెడీ చేసిండు. ఇంకో విషయం, ఇప్పుడు మేము తిన్నది కూడా ముజ్జే చేసిండు. బిర్యానీ తిన్నాం మేము. షీర్ కుర్మా అయితే ఆంటీ చేసింది. షీర్ కుర్మా ఆంటీ చేసింది, ముజ్జుకు రాదు, నాకు రాదు. నేను ఇది 4th టైం అనుకుంటా ముజ్జు. థర్డ్
రంజాన్ కి ఇంకా ఇది థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు అంతే అంతే థర్డ్ టైం భయ. గైస్ అస్సలు మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ముజ్జు చైనా వ్లాగ్స్. చైనా వ్లాగ్స్ చాలు. వాడేమో జాపనీస్ వ్లాగర్ అని పెట్టుకుంటాడు, నువ్వు చైనా వ్లాగర్ అని పెట్టుకుంటావు. ముజ్జు తెలుగు వ్లాగ్స్. ముజ్జు తెలుగు వ్లాగ్స్. మళ్ళీ ఏమో ముజ్జు తెలుగు వ్లాగ్స్. పర్ఫెక్ట్. మళ్ళా ముజ్జు తెలుగు వ్లాగ్స్ ఒక 5 టైమ్స్ చెప్పు. ముజ్జు తెలుగు వ్లాగ్స్. ముజ్జు తెలుగు వ్లాగ్. ముజ్జు తెలుగు వ్లాగ్ అని నిజంగా అసలు లాస్ట్ టైం 2 వీడియోలు కూడా చాలా నాకు ఫుల్ అన్నం తిన్నా. బిర్యానీ ఇంతేసి రాంటి ఒక లెగ్ పీస్ వేసిర్రు, ఇప్పుడు మళ్ళా స్వీట్, ఇది కాకుండా ఒక లడ్డు ఇచ్చిర్రు. ఇవన్నీ ఎట్లా పోతాయి ఇంత ఈ కడుపుకి? నాది కడుపా లేదంటే కట్టమన్న చెరువా? నాది కడుపా లేదంటే కట్టమన్న చెరువా? ఈ డైలాగ్ ఎంతమందికి గుర్తుందో చెప్పండి వరంగల్. మళ్ళీ మా ప్రేమ మమ్మీని చూపియా తర్వాత చెప్తాం. మా మా అమ్మగారిని ఈ రత్నాన్ని కన్నా ఈ వజ్రాన్ని కన్నా మా అమ్మగారిని చూస్తారా మీరు అందరూ? చూపిస్తా. ఇక్కడ లేదు వద్దులే వద్దు వద్దులే అమ్మ. మా అమ్మ భయపడిపోతుంది. హాయ్ చెప్తారు చెప్పు. హాయ్ చెప్తా మా అమ్మ హాయ్ చెప్తా అంట. ఇంకో ఇక చెప్పమ్మ హాయ్. అరే తలకాయ కట్ట గుండె పడుతుంది. చెప్పమ్మ. మా బాబు ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. ఈ గుండె సబ్స్క్రైబ్ చేసుకోను. అనండి. గుండె కొడతా. హాయ్ చెప్పండి ఫస్ట్. హాయ్ చెప్పమ్మ. ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా హైలైట్ అయిపోతుంది. పాపం ఆంటీ చూడండి, గుండు గారిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతైనా మదర్కే ఉంటది కదా. సో అంటే మాకు ఇప్పుడే చూసిరు మీరు, చీర ఇంకా మనం కూకుందాం. టవల్ కప్పడం జరిగింది. ఫస్ట్ కరెక్ట్. బాగుంది అసలు. నేను చూడలే ఫస్ట్. అమ్మా ఎక్స్పీరియన్స్ తో తెచ్చావు. ఎవరికి తెచ్చినా నిజం చెప్పు. మా అమ్మకి తెచ్చిన మా అమ్మ తెచ్చిన చీర. వరంగల్ చీర ఎవరికి కొన్నావు? అది కూడా మా అమ్మ కోసమే. వరంగల్ చీర కొన్నది ఇచ్చిండు అమ్మ నీకు? కాదు, హైదరాబాద్ లో చీరలు ఎవరు వరంగల్కి వచ్చి కొన్నావు ఆంటీ కోసం. నువ్వు వరంగల్ నువ్వు ఎందుకు పోతున్నావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా అంటే చీర కోసం. ఎందుకు పోతున్నావు? మా అమ్మకి వరంగల్ చీరలు అంటే ఇష్టం. మా అమ్మగారు పుట్టిల్లు పోయా వరంగల్. బా సరే గైస్, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ముజ్జు. థ్యాంక్ యూ ఇన్వైటింగ్. నాకు మీరు కొన్ని రోజులు ముందే చెప్పిండు ఇట్లా సండే రావాలి అని. మేము యాక్చువల్గా చర్చికి వెళ్ళినాము. ఆ చర్చికి వెళ్ళేసి ఆడ చూసేసుకొని అంతా ఇక్కడికి వచ్చినాం. ఫుల్ రెయిన్ అసలు. ఇక ధన్మని ముజ్జు ఏమేమి బాయ్ ఏడున్నారంటే వస్తున్నా అన్న. సో అట్లా రావాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ముజ్జు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అసలు కూడా మంచిగా చీర నచ్చింది. మంచిగా రిసీవ్ చేసుకోరు. అంటే రిసీవ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అంటే నేను ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు కదా, నేను ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం మరి ఎప్పుడు ఉంటుంది కదన్నా. అవును, నేనే తీసుకొచ్చిన నిన్ను. సో అది మీరు ఏదేమైనా సరే ఈ గుండు మాత్రం మీరు అసలు మర్చిపోదు. ఈ గుండు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో అది సంగతి. చలో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. Do subscribe and click the bell icon to be notified every update from Mujju Vlogs. Mujju Vlogs. Gundu Mujju Vlogs. Gundu Mujju Vlogs. Chalo bye.